ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పోలీస్ శాఖలో ఏసీబీ అధికారుల దాడులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సూర్యాపేటలో డీఎస్పీ అదేవిధంగా టౌన్ సీఐ ఇద్దరు కూడా ఏసీబీకి రెడ్ హ్యాండ్గా చిక్కారు. ప్రస్తుతం మొత్తం వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేపు ఉదయం వీళ్ళిద్దరిని ఎవరైతే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా చిక్కారో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి అదేవిధంగా టౌన్ సీఐ వీరరాఘవులు ఇద్దరిని కూడా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఏసీబీ సోదాలకు సంబంధించి మనతో పాటు డీఎస్పీ గారు ఉన్నారు. ఏసీబీ డీఎస్పీ గారు, సార్ చెప్పండి సార్, ఎన్ని గంటలకు కొనసాగుతూ ఉన్నాయి, ఏమేమి దొరికాయి? ఓకే, ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను కంప్లైంట్ ఇచ్చింది ఏముందంటే అందులో అతని పైన సూర్యాపేట 2 టౌన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో అతన్ని రిమాండ్ పంపకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఏ ఆటంకాలు లేకుండా వీళ్ళు అప్రూవల్ ఇచ్చి కంటిన్యూ చేయడానికి గాను డిఎస్పీ గారు తర్వాత టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత 16 లక్షలు ఒప్పుకున్నారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేసి దానికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి ఈరోజు సాయంత్రం డిఎస్పీ అండ్ సిఐ గారిని కస్టడీలోకి తీసుకొని సోదాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ప్రజల దగ్గర తాను చేయాల్సిన పని చేయకుండా లంచం అడిగితే మీ ద్వారా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. తర్వాత ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ, వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ ఉంది. దాని ద్వారా కంప్లైంట్ చేయాలి. చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి అది ప్రూవ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డిఎస్పీ గారు, సిఐ గారు అమౌంట్ తీసుకున్నారా, డిమాండ్ చేశారా? ఓకే, ఇందులో 16 లక్షలు ఎప్పుడైతే డిమాండ్ చేశారో ఆ కంప్లైంట్ దగ్గర అన్ని డబ్బులు ఇవ్వడానికి లేవు. ఒకటి ఆయనకు ఇవ్వడం ఇష్టం లేకనే మా దగ్గర కంప్లైంట్ వచ్చారు. డబ్బులు సమకూర్చుకోలేదు, తర్వాత ఆయనకు ఇవ్వలేదు. ఈ కేసులో డిమాండ్ ఇట్ సెల్ఫ్ అఫెన్స్. డిమాండ్ చేశాడు, ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము అరెస్ట్ చేశాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే, అయితే ఇంకేమైనా అక్రమాస్తులు ఏమైనా బయటపడ్డాయా సార్? ఇంకా కొనసాగుతున్నాయి అక్కడ? వీళ్ళ ఆఫీసర్ల ఇళ్లలో కూడా సర్చెస్ జరుగుతున్నాయి. ఆ సర్చెస్ రాత్రి కానీ తెలుస్తాయి. ఏమన్నా అక్రమాస్తులు బయటపడితే వాటిపైన ఇంకో కేసు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా కూడా కేవలం డబ్బులు అయితే రెడీ హ్యాండ్గా పట్టుకోలేదు, కేవలం డిమాండ్ చేసిన ఆరోపణలతోనే వాళ్ళని అదుపులో తీసుకుంటున్నాము. రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా వాళ్ళ ఇళ్లపై, బంధువుల ఇళ్లపై కూడా సెర్చ్ ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏసీబీ తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కలకలం రేపింది పోలీస్ శాఖలో. మొత్తం కూడా పోలీసులంతా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి కనబడతా ఉంది.